తమిళనాడులోని కుడియత్తల్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. హెడ్ కానిస్టేబుల్ ని నడి రోడ్డుపై నరికి మరి చంపేశాడు వాళ్ళ భర్త అరవింద్. ఇక్కడ ఇన్ డీటెయిల్ గా ఒకసారి మనం చూసుకున్నట్లయితే భార్య పేరు తామరై సెల్వి. తను ఒక హెడ్ కానిస్టేబుల్ గా అయితే కుడియత్తల్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తోంది. అలాగే ఆమె భర్త వచ్చేసి ఒక ఆటో డ్రైవర్. సో కొన్ని రోజులుగా అయితే వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని వాదనలు చేసుకుంటున్నారు, అలాగే కొన్ని గొడవలు జరుగుతున్నాయి అన్నట్లుగా అయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఎప్పుడైతే తను యాజ్ యూజువల్గా ప్రతిరోజు వెళ్ళినట్టుగానే నిన్న మార్నింగ్ అయితే ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ వస్తూ ఉండగా అయితే అరవింద్ ఎప్పుడెప్పుడు బయట దొరుకుతుందా అని ఎదురు చూసి అయితే వీళ్ళిద్దరు ఎదురుపడడం జరిగింది. ఎదురుపడ్డ తర్వాత దాదాపు ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మాట్లాడుకొని ఒకరి మీద ఒకరు ఆగ్రహం వ్యక్తం చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. దాని తర్వాతే అరవింద్ ఎవరైతే ఉన్నారో తామరై సెల్వి మీద దాడి చేసినట్లుగా అయితే తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఇక్కడికి అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే ఆ 10 నుంచి 15 నిమిషాలు మాట్లాడుకున్న తర్వాతే దాడి చేసుకోవాల్సి వస్తే ఆ కత్తి ఎందుకు అరవింద్తోనే ఉంది, అసలు అరవింద్ ఎందుకు ఆ కత్తిని తీసుకొని నడుపుతున్నాడు, అరవింద్తోనే ఆ కత్తి ఎందుకు ఉంది అన్నది మాత్రం ఇప్పుడు ఇక్కడ ఎవ్వరికి అర్థం కాని ఒక ప్రశ్న అని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే డిఫెన్స్ కూడా తను చేసుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. తను డిఫెన్స్ చేసుకునే ఈ తరుణంలోనే అతనికి కూడా తీవ్రమైన గాయాలు అయితే తగిలాయి. సో ఈమె వచ్చేసి మరణించడం జరిగింది అక్కడికక్కడే. అండ్ ఇతనికి వచ్చేసి తీవ్రమైన గాయాలతో అయితే హాస్పిటల్లో అయితే జాయిన్ అవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరికీ కూడా గత 2 సంవత్సరాలుగా అయితే వీళ్ళిద్దరికీ కూడా ఫ్యామిలీ పరంగా చూసుకున్నట్లయితే వ్యక్తిగత విభేదాలు ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అలాగే కొన్ని రోజుల నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యలో తీవ్రమైన గొడవ జరగడం కూడా జరుగుతుంది అనేది అక్కడ హెడ్ కానిస్టేబుల్ అయితే కొంతమంది అంటే తోటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తామరై సెల్వి గురించి అయితే ముఖ్యంగా చెప్పడం అయితే జరుగుతుంది. సో అక్కడ ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి మరి ఆ ప్రాణాలతో ఉన్న అరవింద్ అయితే హాస్పిటల్లో అయితే చేర్పించడం జరిగింది. ఇది ముఖ్యంగా అసలు వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఆ గొడవలేంటి అనేది మాత్రం ఇప్పుడు ఇక్కడ విచారణ పూర్తయ్యాకే తెలియాల్సి ఉంది. అయితే ముఖ్యంగా హెడ్ కానిస్టేబుల్ తోని ఇక్కడ పనిచేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చెప్తున్న వాంగ్మూలాలు ఏంటి అంటే వీళ్ళిద్దరికీ కూడా కొన్ని సంవత్సరాల నుంచి గొడవలు అవుతున్నాయంట. సో తనకి ఎన్నిసార్లు నచ్చ చెబుదాము అని ట్రై చేసినప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి అన్నట్లుగా అయితే తామరై సెల్వి వాళ్ళ కొలీగ్స్ అయితే కొంతమంది చెప్తున్నారు. సో ఆ ఆవేదన ఆ బాధ కూడా తామరై సెల్విలో ఎప్పటి నుంచో ఉంది అన్నట్లుగా అయితే తెలుస్తుంది. ఇక అరవింద్ విషయానికి వచ్చేసరికి అతను ఒక ఆటో డ్రైవర్. అయితే వీళ్ళిద్దరి మధ్యలో ఈ గొడవలు ఏవైతే ఉంటాయో అవి రెగ్యులర్ గా జరగడంతో ఇతనికి ఒక చిరాకైన ఒక ఆ సందర్భంలో ఉన్నట్లుగా అయితే తెలుస్తుంది. అండ్ ముఖ్యంగా ఆ కత్తి పట్టుకొని మరి ప్రతి రోడ్ అంతా తిరుగుతున్నారు. అంటే జనరల్ గా గొడవైన వెంటనే చంపేద్దాము అంటే కత్తి ఎక్కడో ఉండాలి. ఏదో పక్క ప్లాన్ ప్రకారం అయితేనే కత్తి చేతిలో ఉండి చంపేయడం అయితే ఇదంతా కుదురుతుంది. అయితే ఇదంతా కూడా కావాలి అని హత్య చేశాడా, కావాలి అని రెక్కి చేసి మరి హత్య చేశాడా అన్నది ఇక్కడ ఎవరికి అర్థం కాని పరిస్థితి. అండ్ ముఖ్యంగా వచ్చేసి అరవింద్ అనే ఒక వ్యక్తి ఇతను ప్లాన్ చేశాడు కాబట్టి కత్తి అతని చేతిలో ఉండి ఎప్పుడెప్పుడు బయట దొరికితే చంపేద్దామా అన్నట్లుగా అయితే ఎదురు చూసినట్లుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో ఏమైనా ఇలాంటి గొడవలు జరిగి ఇంట్లో చంపేసేది ఉంటే చాలా క్లియర్గా నేనే తప్పు చేశాను అన్నది పోలీసులకు అర్థమవుతుంది అని అయితే ఇలా చేసినట్లుగా అయితే తెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా దీని మీద మీ ఒపీనియన్ ఏంటో ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి తెలియజేసే ప్రయత్నం చేయండి.